పొట్లకాయ. ఈ పొట్లకాయతో ఏం చేస్తానో చూసేయండి. చూసి నేర్చుకోండి, మీరు ట్రై చేయండి. ఓకేనండి. పైన ఇదంతా ఇలా గీకేయాలండి. గీకితే పొట్టులాగా వచ్చేస్తుంది. అలా గీకేసినాక దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా గీకితే ఇలా పొట్టులాగా వచ్చేస్తుందండి. ఓకే, ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. దీన్ని ఒకసారి వాష్ చేసుకొస్తానండి. వాష్ చేసుకొచ్చినాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను. ఓకేనా. అంటే పొట్టు గీకాం కదా, అది కొంచెం అంటుతూ ఉంటుంది. ఓకే, అందువల్ల దీన్ని ఒకసారి వాష్ చేసుకొద్దాం. ఓకే అండి, వాష్ చేసుకొస్తానండి. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఓకేనా. మనం పొట్లకాయ తరుక్కునే లోపు కొంచెం పెసరపప్పు అండి, ఇది వాటర్లో వేసి నానపెట్టుకుందాం. మనం అవి పీసెస్గా కట్ చేసుకునే లోపు ఇవి నానిపోతాయి. ఓకేనా అండి. దీనిలో పెసరపప్పు వేసుకోవచ్చు, లేదంటే కందిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఓకే, పెసరపప్పు అంటే త్వరగా అయిపోతుంది, నానిపోగానే వేసేస్తే అయిపోతుంది. కందిపప్పు అంటే ఒక ఉడుకు రానిచ్చేయాలండి, హాఫ్ బాయిల్ అంటారు కదా, అలా వేసి కర్రీలో వేయాల్సి వస్తుంది. ఓకేనా. నేనైతే పెసరపప్పు వేస్తున్నానండి, మీకు కావాలి అనుకుంటే కందిపప్పు అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి పొట్లకాయ అయితే పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఓకేనా. పెసరపప్పు నానబెట్టేసుకున్నాను. ఇది నానిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని యూస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా తరుక్కోవాలండి, అవి కూడా తరిగేసుకుందాం. పొట్లకాయ కూర తాలింపు కోసం ఆయిల్ పెట్టానండి, బాండీ పెట్టుకొని ఆయిల్ వేసాను. తాలింపు వేసుకోవాలి కదా. ఈ ఆయిల్ హీట్ అయింది, తాలింపు వేసేసుకుందామండి. కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఓకేనా. మై ఫేవరెట్ నువ్వులు వేస్తే హెల్తీగాను ఉంటాము, ప్లస్ టేస్ట్గా కూడా ఉంటుందండి కర్రీ. ఓకే, దీనిలోకి కొంచెం పసుపు. ఇవన్నీ బాగా వేగాలండి. వేగాక కరివేపాకు వేసుకోవాలి, బట్ కరివేపాకు లేదండి. ఓకే, మీరైతే కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం వేగాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాం కదండి, ఆ తాలింపు వేగితే ఆ తాలింపులో ఇవి వేసేసుకుందామండి. ఓకే, తాలింపు అయితే వేగిందండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఓకేనా అండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకొని ఇవి కూడా వేగిపోవాలి. ఓకే, దీనిలోకి కొంచెం సాల్ట్ వేస్తానండి. ఇవి కొంచెం వేగాలి కదా. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి. ఓకేనా. సాల్ట్ ఎక్కువైతే మాత్రం తినలేమండి, తక్కువైతే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా. ఏమంటారు, అవునంటారా కాదంటారా? అందుకేనండి సాల్ట్ వేసేటప్పుడు చూసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగాలండి, కాసేపు వేగనిద్దాం. ఓకేనా. తొందరపడితే ఏది అవ్వదండి, వెయిట్ చేయాలి కదా. మనం హెల్తీగా తినాలి అన్నా, టేస్ట్గా ఉండాలి, బాగా తినాలి అన్నా వెయిట్ చేయాలండి. ఓకే, ఇవి కొంచెం వేగనిద్దామండి. వేగాక నేను మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగినాయి కదండి. ఇప్పుడు దీనిలోకి మనం తరుక్కున్న పొట్లకాయ ముక్కలండి. ఓకే, వేసేసుకుందాం. వేసేసుకొని ఇవి కూడా బాగా కలిపేసుకుందామండి. ఓకేనా. ఇది మాత్రం కొంచెం టైం పడుతుందండి మగ్గడానికి. ఓకే,
తిప్పేసుకున్నాం కదా, అది కాసేపు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. పొట్లకాయ ముక్కలు మగ్గేలోపు ఈ పెసరపప్పుని కడిగి తెచ్చుకుందామండి. ఓకేనా, ఇది కూడా నీట్గా వాష్ చేసుకొని తెచ్చేసుకొని రెడీగా ఉంచేసుకుందామండి. ఓకే, వాష్ చేస్తానండి. ఇది వడగొట్టుకుందాం. ఇలా ఉంచేస్తే అవి వాటర్ అవి పోతాయి కదా. ఓకే, ఈ లోపు కర్రీ మగ్గుతూ ఉంటుంది. మగ్గాక అప్పుడు ఈ పెసరపప్పుని దానిలో కూడా వేసేసుకుందాం. ఓకేనా, కూర చూసేసుకుందామండి. ఓకేనా, ముప్పావు ఉడికిపోయిందండి కర్రీ. ఇప్పుడు దీనిలో పెసరపప్పు కూడా వేసేసుకుందామండి. పెసరపప్పు కూడా వేసేసుకుంటే అది ఇది రెండు మగ్గిపోతాయి. ఓకేనా, పెసరపప్పు ఇది కొంచెం మగ్గనిద్దామండి. ఇది కొంచెం మగ్గాక అప్పుడు కారం వేసుకుందాం. ఉప్పు చూసుకొని, ఉప్పు తక్కువైతే మళ్ళీ ఉప్పు వేసుకుందాం. ఓకే, చూసారా, మగ్గనిద్దామండి. ఓకే, ఇది కాసేపు ఏం చేద్దాం, మూత పెట్టేసుకుందాం. చిన్న అల్లం ముక్క అండి, ఇది కూడా తురుముకొని కర్రీలో వేసేసుకుందామండి. ఓకేనా, తురిమేసానండి. ఇది కూడా కర్రీలో వేసేసుకుందాం. ఓకే, ఓకేనా అండి, వేసేసుకున్నాం కదా. ఇది ఒకసారి మళ్ళీ కొంచెం కారం అండి. ఓకే, కొంచెం మగ్గాలండి ఇది. ఓకేనా, ఇప్పుడే కారం వేసాం కాబట్టి కాసేపు మగ్గనిద్దాం. ఒక్క నిమిషం మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు దీన్ని ఇలా వదిలేస్తే కూర మగ్గిపోతుంది. స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. ఓకేనా అండి.